కమర్షియల్ ట్యాక్స్లో ఏం జరుగుతున్నది? అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. 1200 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పక్కదారి పట్టిందట. 2900 అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, వీటిలో 700కు పైగా నకిలీ రిజిస్ట్రేషన్ల గుర్తింపు. 11 ప్రైవేట్ సంస్థలకు 400 కోట్లు లబ్ధి. ఇప్పటికే మాజీ సీఎస్పై కేసు నమోదు, పూర్తిస్థాయి రిపోర్ట్ రెడీ చేస్తున్న ఆఫీసర్లట. ఇప్పుడు చాలామంది మీద కేసులు పెట్టి మొత్తం రిపోర్ట్ అయిపోయిన తర్వాతనే అరెస్ట్ చేస్తున్నారా? సోమేష్ కుమార్ మీద ఎన్ని అలిగేషన్స్, ఎంత అవినీతి, ఎంత కథ, ఒక్క కేసులో అరెస్ట్ చేయడానికి సోమేష్ కుమార్ దొరుకుతూనే లేడా మీకు? లేదు సోమేష్ కుమార్ బయటనే ఉండాలి, రోజు పిలిపించుకొని మాట్లాడాలి, ఎక్కడెక్కడ దాచిపెట్టినాం, ఏమేం చేసినాం అని చెప్పి లెక్కలు ఏమైనా రాసుకుంటున్నారా? అరవింద్ కుమార్ ఎటుపోయిండు? అన్ని రిపోర్టు తేవాలా, రాసుకోవాలా, ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. రెరా శివబాలకృష్ణ అనేటువంటి అరెస్ట్ చేసిరా, వాడు బయటకు వచ్చిండు, వాడే చెప్పిండు అరవింద్ కుమార్ ఉన్న ఆయన చెప్పినట్టు నేను చేసిన అని. మరి అరవింద్ కుమార్ వెనకాల కేటీఆర్ ఉండడని అరవింద్ కుమార్ చెప్పిండు. ఏది మరి గప్చుప్? ఆ ఫార్ములా కార్ రేసింగ్ దాంట్లో 53 కోట్ల ట్రాన్సాక్షన్ విషయంలో ఇంతవరకు అసలు దాని గురించే మాట్లాడతలేరు. ఈ పేపర్లు కూడా మాట్లాడతలేవు. ఆనాడు అది పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ అయిపోయాయిగా, రేపే ఎల్లుండే అరవింద్ కుమార్ అరెస్టు, కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని. ఏది మరి కేసు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ జీఎస్టీ మీదకి వచ్చారు. ఈ కమర్షియల్ ట్యాక్స్ ఏంటి? ఈ ట్యాక్స్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీతో వీళ్ళు లాలూచి పడతారు, ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి వాడు ఆ జీఎస్టీకి సంబంధించిన లెక్కల్లో గోల్మాల్ చేసి ఆ కంపెనీకి వీళ్ళు లబ్ధి చేకూరుస్తారు. అట్లా కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలా ఇమీడియట్గా, ఎందుకంటే జీఎస్టీ సెంట్రల్ ట్యాక్సే కదా. సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ ఉన్నా కేంద్రం చేసిన చట్టమే కదా ఇది జీఎస్టీ అన్నది. ఈడీ ఎంటర్ కావాలి. మనీ ట్రాన్సాక్షన్, ఇది మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం. ఇది దగ్గర ఈ వార్త బయటకు వచ్చి నెల రోజులు దాటింది. మరి ఇంతవరకు ఈ కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేసిరా? 8 నెలల కాలంలో ఒక మేజర్ అరెస్ట్ చెప్పండి. రేవంత్ రెడ్డి చేసిన ఒక్క అరెస్ట్ చెప్పండి. ఒక్క భూముల విషయంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో, మున్సిపల్ డిపార్ట్మెంట్ విషయంలో, లేకపోతే ఇంకేదైనా ఒక్క అరెస్ట్ చూపించండి. ఒక బలమైన వీళ్ళని అరెస్ట్ చేసినామని. ఇదే సోమేష్ కుమార్ గిడ యాచారం దగ్గర 25 ఎకరాలు కొనుగోలు చేసిండు, డిఓపిడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వార్త వచ్చిందా? 25 ఎకరాలు కాదు 150 ఎకరాలు ఉన్నది వాళ్ళ బినామీల పేరుతో వార్త వచ్చిందా? ఏది మరి ఎంక్వైరీ? ఏది ఎటుపోయింది? ఎంక్వైరీ ఎటుపోయింది? ఎట్లొచ్చినాయి వాళ్ళకి అడపు? దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? రజత్ కుమార్ భూమి కొనడని వచ్చి దాని మీద ఏమైనా ఎంక్వైరీ ఉందా? ఒక్క అరెస్ట్ చూపించండి, ఒక బలమైన అరెస్ట్ చూపించండి. ఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది? అరే మీ ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరన్న తర్వాత కూడా ఈ కేసు ఈ 7 దాన్నే ఉంటే ఇంకేం చెప్తాం? ఇక